అన్న క్యాంటీన్లు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని వేమూరు నియోజకవర్గంలో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే మాజీ మంత్రి పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు గారు పాల్గొని ముఖ్యమంత్రి దీర్ఘాయుష్షు ఆరోగ్యాలు కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గంలోని పలు గ్రామంలో భక్తి శ్రద్ధలతో పూజలు, సామూహిక అన్నదాన కార్యక్రమాలు జరిగాయి. చుండూరు గ్రామంలోని శ్రీ సీతాలాంబ దేవాలయంలో, గోవాడ గ్రామంలో బాలాకోటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, అన్నదానం నిర్వహించారు. నిరంతరం కొనసాగాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ మనందరి తరఫున మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని గొప్పగా ఏర్పాటు చేసినటువంటి మండల పార్టీ అధ్యక్షుడు, అదేవిధంగా 2004-2009 అధికారం పోతే విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారే కావాలి, చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రాన్ని ముందు నడిపిస్తాడనే ఒక విశ్వాసంతో ఆ రోజు అధికారాన్ని ఇచ్చారు. మళ్ళీ ఒక అవకాశం ఇద్దామని చెప్పి జగన్మోహన్ రెడ్డి చూద్దామని ఒక అవకాశం జగన్మోహన్ రెడ్డికి ఇస్తే ఈ రాష్ట్రం ఏమైపోయిందో ప్రజలు చూశారు. సర్వనాశనమైనటువంటి రాష్ట్రం, 20 ఏళ్ళు వెనకపోయిన రాష్ట్రాన్ని మళ్ళీ గత 21 నెలల కాలంగా ముందుకు నడిపిస్తున్నటువంటి ధీరోదత్తుడు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఇచ్చిన హామీలన్నీ అమలు చేశాం. వాడికి తిండి దొరికే కాడ నేను తిండి పెట్టను, ఆయన మొదలు పెట్టాడు కాబట్టి నేను పెట్టను అన్నట్టుగా ఆ స్కీముని తీసేసినటువంటి దుర్మార్గుడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి. మనం ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు అన్ని హామీలతో పాటే మేము అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని క్యాంటీన్లు కూడా పునఃప్రారంభం చేస్తామని చెప్పి హామీ ఇచ్చి భావి తరాలు, భవిష్యత్ తరాలు ఏ విధంగా ఉండాలి, ఈ రాష్ట్రం ఎలా ఉండాలి, రాష్ట్ర ప్రజలు ఎలా ఉండాలి, ఈ రాష్ట్రంలో ఈరోజు చదువుకున్నటువంటి విద్యార్థుల భవిష్యత్తు ఎలా ఉండాలి, యువతరం ఇలా ఉన్నటువంటి యువతరం, నిరుద్యోగ యువత కానీ చదువుకున్నటువంటి యువతకి